మీ ఇంట్లో కూడా ఇలా యూజ్ చేసిన బుక్ ఉంటుంది కదా, దాన్ని పడేయకుండా ఒక డిఐవై చూద్దాము. మా పాప చేసింది. 16 పేజెస్ తీసుకొని ఇలా రోల్ చేసుకోండి. అన్నీ కూడా చక్కగా ఈజీగా మీకు చూపిస్తున్న విధంగా చేసేసుకోండి. ఇలా అంతా కూడా గమ్ పెట్టేసి స్టిక్స్ చేసుకోండి. 16 అయ్యాయి కదా, వీటన్నిటిని పక్కన పెట్టేసి పెయింటింగ్ వేద్దాం. ఇలా అంతా కూడా పెయింటింగ్ వేసుకోవాలి. మేమైతే బ్లూ కలర్ వేస్తూ ఉన్నాము, మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా పెయింటింగ్ వేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసి అన్నీ కూడా స్టిక్ చేసుకోవాలి. ఇలా గమ్ పెట్టి వీడియోలో చూపించిన విధంగా స్టిక్ చేసుకోండి. మనకి 4 రావాలన్నమాట. అంటే 4గా మీరు స్టిక్ చేసుకుంటే 4 వచ్చేస్తాయి. ఇలా అన్నీ కూడా స్టిక్ చేసుకున్న తర్వాత ఒక అట్టా ముక్క మీద ఇలా కలర్ పేపర్ అంటించండి. మీకు ఇష్టమైన కలర్ అంటించి ఇవన్నీ కూడా చుట్టూ అంటించేస్తే ఎంతో ఈజీగా చేసుకునే ఫోటో ఫ్రేమ్ రెడీ అవుతుంది. మధ్యలో మీరు ఫోటో అంటించుకోవచ్చు. ఇలా చిన్న ఫ్లవర్ చేసి పెడితే ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి బాగుంటుంది. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.